హన్మకొండలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద నెలకొన్నటువంటి పరిస్థితులు మనం లైవ్ లో చూస్తున్నాం. ఆరూరిని బుజ్జగించే ప్రయత్నంలో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు భారీగా ఆయన నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే హరీష్ రావుతో కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడించినట్టుగా తెలుస్తోంది. ఫోన్ లో కొద్దిసేపటి క్రితమే ఆయన హరీష్ రావుతో కూడా మాట్లాడారు. రాజీనామా ప్రకటన చేసిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసినట్టుగా పిలవడం జరిగింది. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయొద్దు, సాయంత్రం వరకు ఆగండి, అధినేతలతో మాట్లాడిన తర్వాత తదుపరి అక్కడున్నటువంటి నేతలు ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుతో కూడా అక్కడ బీఆర్ఎస్ నేతలు మాట్లాడించడం జరిగింది. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర నెలకొన్నటువంటి హైడ్రామా పరిస్థితులు మనం చూస్తున్నాం. బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఆయన బుజ్జగించేందుకు ప్రస్తుతం రంగంలోకి దిగింది బీఆర్ఎస్ పార్టీ. మాజీ మంత్రి ఎర్రబెల్లి ఇతర నేతలు కూడా ఆరూరి ఇంటికి వెళ్లారు. ఆయనతో మాట్లాడడం జరిగింది. హరీష్ రావుతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొద్దిసేపు క్రితమే హరీష్ రావుతో కూడా బీఆర్ఎస్ నేతలు ఆరూరి రమేష్ తో మాట్లాడించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన ఫోన్ లో మాట్లాడినప్పుడు నువ్వేది అడిగితే అది ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ఆరూరి రమేష్ కు వివరించినట్టుగా తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో వస్తే ఎలా అంటూ కూడా ఆరూరి రమేష్ కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఆరూరి ప్రెస్ మీట్ పెట్టకుండా ఆయన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎర్రబెల్లి. వీరి వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేస్తున్నారు ఆరూరి అనుచరులు. ప్రస్తుతం విజువల్స్ మనం చూడొచ్చు. ఆరూరి ఇంటి వద్ద హైడ్రామా పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం. ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో చేరుతున్నా అంటూ కూడా ప్రకటించడానికి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టొద్దు, సాయంత్రం వరకు ఆగండి, అధినేతలతో మాట్లాడిన తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అక్కడికి భారీగా చేరుకున్నారు ఆయన నివాసం వద్దకు. అక్కడ నెలకొన్న పరిస్థితులు మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఆయన బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టకుండా ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వరంగల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. రాజీనామాపై ప్రకటన చేసేందుకు ఆరూరి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ ను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేందుకు రెడీగా ఉన్నామంటూ కూడా హరీష్ రావు చెప్పారు. అయితే చివరి నిమిషంలో వస్తే ఎలా అంటూ కూడా ఆరూరి కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలిసింది. అయితే ఆరూరి ప్రెస్ మీట్ పెట్టకుండా కూడా ఆయన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి ఎర్రవెల్లి వీరి వాహనాన్ని అడ్డుకుని అక్కడ ఆరూరి అనుచరులంతా కూడా నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు ఆరూరి రమేష్ ఇంటి వద్ద నుంచి. ఓవర్ టు యు అరుణ్. నల్లి ఆరూరి రమేష్ ని ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు ఆయన్ని వాళ్ళతో పాటు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చర్చించాలి అనే సమయంలో ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆరూరికి సంబంధించినటువంటి అనుచర వర్గం నినాదాలు పోటాపోటీ నినాదాలు చేయడం వల్ల ఇక్కడ మాట్లాడడం సాధ్యం కాదు అంటూ భావించినటువంటి బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి దయాకర్ రావుతో పాటు ఎమ్మెల్సీ సారయ్య, అలాగే మాజీ కూడా చైర్మన్, అలాగే నాగూర్ల వెంకన్న వీళ్ళందరూ కూడా మీతో హరీష్ రావు మాట్లాడాలన్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మాట్లాడలేకపోతున్నాం, మీరు కొంత సమయం ఇవ్వాలి
అంటూ ఆయనను ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళ వాహనంలో తీసుకెళ్తున్న సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి ఆరూరి అనుచర వర్గం మొత్తం అడ్డుకుంది. ఇప్పటి వరకు కనీసం మీరు రెస్పాండ్ అవ్వలేదు, పార్టీ మారతారని చెప్పిన నేపథ్యంలో పిలిచి మాట్లాడినటువంటి సందర్భం లేదు, ఆయనతో చర్చించిన సందర్భం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆయనను ప్రెస్ మీట్ పెట్టిన చివరి నిమిషంలో వచ్చి తీసుకెళ్లడం ఏంటంటూ ఆ వాహనాన్ని వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో చాలా ఇబ్బందికరంగా మీరు బిహేవ్ చేస్తున్నారంటూ వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలను కూడా అబ్జెక్షన్ చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళందరూ కూడా పక్కకు జరిపి ఆరూరి రమేష్ ను ప్రస్తుతం వాళ్ళతో తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఎలాంటి చర్చ కొనసాగుతుంది అనేది పెద్దగా సమాచారం లేకపోయినా ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ నేతలు వాళ్ళతో తీసుకెళ్లడం వల్ల కొంత ఉత్కంఠత కొనసాగుతుంది. ఆరూరి రమేష్ బీజేపీలో చేరతారా లేదంటే ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తున్న బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రెస్ మీట్ కి నిమిషాల వ్యవధిలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించకుండా తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గుతారా, మరి బీజేపీలోకి వెళుతారా? ఈ నేపథ్యంలో బీజేపీ వాళ్ళు కూడా ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? గతంలో ఆల్రెడీ బీజేపీలో చేరుతున్నట్టుగా జరిగినటువంటి ప్రచారం నేపథ్యంలో బీజేపీలో చేరట్లేదు అంటే హరీష్ రావుతో పాటు కేటీఆర్ ఆరూరి రమేష్ తో మాట్లాడిన తర్వాత బీజేపీలో చేరట్లేదు అంటూ ప్రకటించినటువంటి ఆరూరి రమేష్ ఆ తర్వాత మళ్ళీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. నిన్న అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాతో కలిసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అర్థం కాని నేపథ్యంలో ఈ రోజు ఆయన నిర్ణయాన్ని ప్రకటించే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆరూరి రమేష్ కు సంబంధించి ఎక్కడికి తీసుకెళ్లారు, ఆయనతో ఎక్కడ చర్చలు జరుపుతున్నారు, అసలు ఎలాంటి చర్చలు జరుగుతాయి, హైదరాబాద్ తీసుకెళ్లి అధిష్టానం దగ్గర మాట్లాడి ఇవ్వబోతున్నారా లేదంటే ఇక్కడే ఆయనతో చర్చలు జరుగుతారా అనేది మాత్రం పూర్తిగా తెలియకపోయినా ఆరూరి రమేష్ ని వాళ్ళతో తీసుకెళ్లడాన్ని ఆయన కార్యకర్తలు కిడ్నాప్ గానే భావిస్తున్నారు, కిడ్నాప్ గా ఆరోపణ చేస్తున్నారు. రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.